హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి ఈరోజు మన వీడియో సరికే సింపుల్ టేస్టీ అద్దరిపోయే చికెన్ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు చిల్లీస్, 1 కప్పు టమాటాలు వేసి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అలా కలిపి అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను మంచిగా చికెన్ని వాటర్లో కడిగేసి పక్కన పెట్టేసి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా వేసి గెంటతో అలా కలిపితే అబ్బా ఎంత బాగుంటుందండి. చికెన్ గ్రేవీలా కాకుండా చికెన్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని అడుగును మాడకుండా నేనైతే ఒకసారి చూశానండి. స్మెల్ అయితే అప్పటికే భలే వస్తుందండి. ఆ నాన్ వెజ్ ఫ్లేవరు టమాటాలు వేసాం కదండి, నీసు వాసనే రావట్లేదండి. ఇంత చక్కగా వచ్చిందనండి కర్రీ మాత్రం. టేస్ట్ చాలా బాగుందండి. ఎప్పుడు ఇట్లా బగారా రైస్లో కాకుండా పూరీలోకి కొంచెం గ్రేవీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, అద్దరిపోతుందండి. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా స్పూన్తో అలా కలిపేసి నేనైతే వాటర్ వేయలేదండి. ఆ చికెన్ వాటర్తోనే ఇలా డిఫరెంట్గా చేస్తున్నానండి. ఎప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం కుక్ చేస్తాం కదా, ఈసారి అట్లనే చేసుకుందామండి. ఆ టేస్ట్ కూడా మనకు తెలియాలి కదండి. కొంచెం ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు, గొంతులో బాగలేనప్పుడు ఇలా చికెన్ చారులాగా చేసుకొని తాగితే ఎంత బాగుంటుందోనండి నిజంగా. ఓ పక్క అన్నంలో తినొచ్చు, ఓ పక్క మంచిగా కొంచెం చికెన్ ముక్క వేసుకొని అట్లా వేడిగా స్పూన్తో తాగితే ఎంత బాగుంటుందోనండి. గొంతులో అలా వేడిగా వెళ్తుంటే హాయిగా ఉంటుంది కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా థిక్గా మరీ ఫ్లేవర్ లేకుండా సింపుల్గా చేశానండి. చాలా బాగా కుదిరింది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అట్లా గెంటితో కలిపేసి ఇంకా లాస్ట్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టేశానండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొకసారి మూత తీసేసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి. అప్పటికే చికెన్ అంతా కుక్ అయిపోయి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. చూసారు కదా, ఇంకంతే. ఇంకా లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇట్లా ట్రై చేయండి. కొంచెం మరీ గ్రేవీలా కాకుండా కర్రీలా కాకుండా కొంచెం థిక్గా ఇట్లా పల్సగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది కదండి మనకి, అంతే కదా. చికెన్ చారు కర్రీ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.